హాయ్ అండి. నమస్తే. మృత్యు కెరటం 7వ భాగం. హౌరా రైల్వే స్టేషన్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అది సికింద్రాబాద్ వరకు వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కలకత్తా నుండి హైదరాబాద్ వెళ్లాలనుకునే ప్రయాణికులకి అనుకూలమైన ట్రైన్. మామూలు ఎక్స్ప్రెస్ ఆగే చాలా స్టేషన్లలో అది ఆగదు. ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో ఉన్నాడు కుమార్ నారాయణ్. బ్రీఫ్ కేస్ మాత్రమే వెంట ఉంది. భోజనం చేసి బయలుదేరాడు. ఆ ప్రయాణం చేయడం అతనికి అంత ఇష్టంగా లేదు. తండ్రి పరిస్థితి సీరియస్గా ఉండడం వల్ల వెళ్ళక తప్పడం లేదు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాలంటే విమానంలో ప్రయాణం చేస్తాడు. కానీ తన సొంత ఊరు వెళ్ళడానికి అటువంటి సౌకర్యం లేదు. తప్పనిసరిగా ట్రైన్లో ప్రయాణం చేయాలి. ఉదయం 10 గంటల వరకు సమయాన్ని ఏదో విధంగా గడపాలి. బ్రీఫ్ కేస్ తెరిచి కొన్ని కాగితాలు బయటకు తీశాడు. వాటిని చూడడం ప్రారంభించాడు. ప్రతి నిమిషాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవడం తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రికి చాలా విషయాలు నేర్పే స్థితిలో ఉన్నాడు. అందుకే 2 చేతులా సంపాదిస్తున్నాడు. తనకి కావాల్సింది పొందడం కోసం ఏం చేయడానికైనా వెనుతీయడు. జీవితంలో అతనికి ఎదురైన వాళ్ళంతా తలలు వంచిన వాళ్లే. అలా వంచకపోతే తల తీసి లొంగదీసుకుంటాడు. అతని ఆలోచనలు తన వ్యాపారం చుట్టూ తిరుగుతున్నాయి. తనకి వచ్చిన ఫోన్ గురించి ఎప్పుడో మర్చిపోయాడు. బాడీగార్డ్ని ఇంటి వద్ద ఉంచిన తరువాత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అతని ఉద్దేశం. వ్యర్థమైన విషయాలకు సమయం వెచ్చించడం అలవాటు లేదు. కాగితాలు బ్రీఫ్ కేసులో పడేసి పడుకున్నాడు. 15 నిమిషాలకి నిద్రలోకి జారుకున్నాడు. మరో 5 నిమిషాలకి గుర్రు పెట్టడం ప్రారంభించాడు. నిజమైన సమసమాజవాదిలా ట్రైన్ దూసుకుపోతుంది. చీకట్లను చీల్చుకుంటూ ముందుకి. తనతో ఎవరు ప్రయాణం చేసినా దానికి అవసరం లేదు. రాజకీయ నాయకులు, సగటు మనుషులు, ఉద్యోగస్తులు, స్మగ్లర్లు ప్రయాణం చేసిన, ఒక హంతకుడు ప్రయాణం చేసినా కూడా. నిద్ర నుంచి మెలకువ వచ్చింది కుమార్ నారాయణ్కి. బాత్రూంకి వెళ్ళాలి, అందుకే మెలకువ వచ్చింది. లేచి క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. ఎక్కడా అలికిడి వినిపించటం లేదు. ట్రైన్ నడుస్తున్న శబ్దం తప్ప. కంపార్ట్మెంట్ చివరకొచ్చి లాబరేటరీ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టి తలుపు మూసి బోల్ట్ మీద చెయ్యి వేశాడు. భళ్ళున శబ్దం చేస్తూ విసురుగా తెరుచుకుంది తలుపు. ఎవరో వ్యక్తి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించాడు. అతను ఎవరో అనేది పట్టించుకోలేదు కుమార్ నారాయణ్. బలవంతంగా ప్రవేశించాడంటే హాని చేయడానికే. మెరుపులా కత్తి తీసి బలంగా పొడిచాడు. అతను పొడుస్తున్నట్లు కాస్త ఆలస్యంగా గుర్తించాడు చంద్రం. కదలడానికి వీలుకాని ఇరుకైన ప్రదేశం. కత్తికి తన ఎడమ చెయ్యి అడ్డుగా ఉంచాడు. చేతిలో సగానికి పైగా దిగిపోయింది. రక్తం పైకి చిమ్మింది. చంద్రం పళ్ళ బిగువన బాధ భరిస్తూ చెయ్యిని వెనక్కి లాక్కుంటూ కుడి చెయ్యి పిడికిలి బిగించి కొట్టాడు కణత మీద. ఆ దెబ్బలోని వేగానికి మరోపక్క లాబరేటరీ గోడకి గుద్దుకున్నాడు కుమార్ నారాయణ్. అదే వేగంతో మరో దెబ్బ పడింది. ఆ చెయ్యి ఆగలేదు. అందిన చోటల్లా దెబ్బలు పడ్డాయి. ఎడమ చేతి నుంచే విపరీతంగా రక్తం కారుతుంది. దాన్ని లెక్క చేయలేదు చంద్రం. కింద స్పృహ తప్పి పడిపోయాడు కుమార్ నారాయణ్. అతని కత్తి ఎప్పుడో జారిపోయింది. ముందు కుమార్ నారాయణ్ చేతులు విరిచి కట్టేశాడు చంద్రం. అతని పాకెట్లు తడిమాడు. బ్యాక్ పాకెట్లో రివాల్వర్ కనిపించింది. దాన్ని తీసుకుని ప్యాంటు జేబులో పడేసుకున్నాడు. అతన్ని అలాగే వదిలి లాబరేటరీ గోడకి ఆనుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. లాబరేటరీ లోపలి భాగాన్ని కళ్లతో పరిశీలించాడు. క్షణాల్లో ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. కుమార్ నారాయణ్ని అతి కష్టం మీద తీసి వెస్టర్న్ లాబరేటరీ మీద కూర్చోబెట్టాడు. నడుముకి చుట్టుకున్న తాడు తీసి ఒక కొనతో కట్టేశాడు. రెండవ కొసని పంపు గొట్టం మించి తీసి లాగడం ప్రారంభించాడు. కుమార్ నారాయణ్ శరీరం తల్లక్రిందులుగా పైకి లేచింది. షర్టు కిందకు దిగి పొట్ట పైకి కనిపిస్తుంది. ఒకసారి సరిచూసుకుని తిరిగి కిందకు దించేశాడు. కాళ్ళకి కట్టిన కొస విప్పి మోకాళ్ల వద్ద ముడివేశాడు. తిరిగి పంపు గొట్టానికి తగిలించి లాగాడు. అలా లాగడానికి అతడు చాలా కష్టపడుతున్నాడు. ఒక చెయ్యి పూర్తిగా సహకరించటం లేదు. ఒక చేత్తో తాడుని లాగుతున్నాడు. కాలుని గోడకి తన్నిపెట్టి లాబరేటరీ మూత తెరిచాడు. కుమార్ నారాయణ్ తలని లాబరేటరీకి తిన్నగా పట్టుకుని తాడుని వదిలాడు. నెమ్మదిగా కిందకి దిగింది శరీరం. తల మొత్తం వెస్ట్రన్ లాబరేటరీలోకి వెళ్ళిపోయింది. అప్పుడు తాడు ముడివేశాడు. కింద పడిన కత్తి అందుకుని కుమార్ నారాయణ్ చేతుల్ని పరీక్షించాడు. కత్తితో గాయం చేసి 2 నరాల్ని కట్ చేశాడు. చప్పున రక్తం బయటకొచ్చింది. కత్తి కింద పడేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి అరగంట పట్టింది. బట్టలు మొత్తం చెమటతో తడిసిపోయాయి.
పంపు నొక్కి నీళ్లతో గాయపడిన చెయ్యి కడుక్కుని దానికి కర్చీఫ్ చుడుతూ కుమార్ నారాయణ వంక చూశాడు. చేతుల నుండి కారుతున్న రక్తం వెన్నుమీదుగా పాకి మెడ మీద నుంచి జుట్టు తడుస్తోంది. లెక్క ప్రకారం వలలో పడ్డాడు కుమార్ నారాయణ్. కుమార్ నారాయణ్ వంటి వ్యక్తిని అతని స్థావరానికి వెళ్లి చంపడం కష్టంతో కూడిన పని. అందుకే కుమార్ నారాయణ్ ఊరు నుండి అతనికి టెలిగ్రామ్ వచ్చే ఏర్పాటు చేశాడు. టెలిగ్రామ్ వచ్చిన వెంటనే పథకం ప్రకారం ఫోన్ చేశాడు చంద్రం. ఇంటి వద్ద బాడీగార్డ్ని కాపలా ఉంచి తండ్రిని చూడడానికి బయలుదేరాడు కుమార్ నారాయణ్. తనని చంపాలనుకుంటున్న వ్యక్తి ముందుగా ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసి తన మనిషికి అమ్ముతాడని ఊహించడానికి కుమార్ నారాయణ్కి అవకాశం లేదు. ట్రైన్ వేగంలో మార్పు రావడం గుర్తించాడు చంద్రం. కుమార్ నారాయణ్ శరీరం కదులుతోంది, ఊపిరందక. చంద్రం తలుపు తెరిచి తల బయటకు పెట్టి చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. బయటకొచ్చి తలుపుకి గుమ్మానికి మధ్యలో సన్నటి ప్లాస్టిక్ ముక్కలు పెట్టి గట్టిగా లాగాడు. టక్మని మూసుకుంది. తలుపు తోసి చూశాడు. గట్టిగా ఉంది, బిగుసుకుపోయి. తోసి రాకపోతే రెండవ లాబెటరీకి వెళ్తారు ప్రయాణికులు. జేబులోంచి చాక్పీస్ తీసి క్లోజ్డ్ అని ఇంగ్లీష్లో తలుపు మీద రాశాడు. ట్రైన్ ఆగింది. కంపార్ట్మెంట్లోని సీసీఏ రెండో వైపు కూర్చుని నిద్రపోవడం చంద్రానికి తెలుసు. తలుపు తెరుచుకుని ప్లాట్ఫామ్ మీద కాలు మోపాడు. చకచకా నడిచి ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. కొద్ది నిమిషాల్లోనే ట్రైలు కదిలి వెళ్ళిపోయింది. అప్పుడు చూశాడు స్టేషన్ బోర్డు, పలాస. అంతవరకు బనియన్లో దాచిన డైరీ బయటకు తీసి లైట్ వెలుగులో పేజీలు తిరిగేశాడు. ఒకచోట రాసి ఉన్నది చదివాడు. కేఎస్ లోహియా, విఎస్పి 65718, విఎస్పి 65718. ఊరి పేరు రాయాల్సిన చోట విఎస్పి అనే పొడి ఉన్నాయి. ఫోన్ నెంబర్ రాసే కాలంలో 65718 నెంబర్ ఉంది. ముందు విఎస్పి అంటే ఏ ఊరో తెలుసుకోవాలి. డాక్టర్ తనకి మాత్రమే అర్థమయ్యేటట్టు రాసుకున్నాడు. ఇప్పుడు తను ఎలా తెలుసుకోవడం ఆలోచిస్తున్నాడు. అది అతని ప్రత్యేకత. సమస్యల్ని ఒక్కసారిగా పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ఒక్కొక్కటి సాధించుకురావడం. ఒక పని చేసేటప్పుడు మరో పని గురించి ఆలోచించకపోవడం. స్టేషన్ బయట టీ కొట్టు వద్ద కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతని మెదడు ఆలోచించడానికి సహకరించటం లేదు. నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి. స్నానం చేయకపోవడం వల్ల ఒళ్ళు చిరాగ్గా ఉంది. ముందెక్కడన్నా నిద్రపోవాలి, తరువాత తీరిగ్గా ఆలోచించొచ్చు అనుకుంటూ లేచి నడవసాగాడు. ఒకచోట అతనికి లాడ్జీ కనిపించింది. అది హోటల్ కూడాను. అప్పుడే దాన్ని తెరిచేశారు. లోపలికి ప్రవేశించాడు చంద్రం. రూమ్ కావాలి అడిగాడు కౌంటర్ ముందు కూర్చున్న అతన్ని. చంద్రం వంక యగాదిగా చూశాడు. రూమ్ కోసం వచ్చిన మనిషి చేతిలో కనీసం సంచి కూడా లేదు. గెడ్డం పెరిగి బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ఎడమ చేతికి కట్టుంది. దాని మీద రక్తం మరకలు కనిపిస్తున్నాయి. 300 అడ్వాన్స్ కట్టాలి. రోజుకి 25 రూపాయలు సింగిల్ రూమ్ చెప్పాడు నిర్లక్ష్యంగా. మామూలుగా తీసుకునే అడ్వాన్స్కి 4 రెట్లు ఎక్కువ చెప్పాడు. మొదటి చూపులోనే చంద్రం మీద సదభిప్రాయం కలగలేదు. అసలు రూమ్ ఇవ్వడం ఇష్టం లేదు. వస్తున్న డబ్బుని పోగొట్టుకోవడమో ఇష్టం లేదు. ఖచ్చితంగా నిర్ణయించుకోలేక అలా అన్నాడు. చంద్రం మాట్లాడకుండా 500 నోట్లు తీసి కౌంటర్ మీద పెట్టాడు. కౌంటర్లోని వ్యక్తితో వాదించే ఓపిక లేదు. బాగా బడలికగా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. దానికి తోడు రక్తం బాగా కారిపోవడం వల్ల నీరసంగా ఉంది. చెయ్యి నొప్పితో సలుపుతోంది. మీ పేరు అడిగాడు కౌంటర్ వ్యక్తి. చంద్రరావు. వృత్తి? వ్యాపారం. తను రాయడం పూర్తి చేసి రిజిస్టర్ చంద్రం ముందుకు తోసి సంతకం తీసుకున్నాడు. రూమ్ తాళాలు అందుకుని మేడ మీదకు నడిచాడు చంద్రం. రూమ్ నెంబర్ చూసి తాళం తీసి గదిలోకి నడిచి తిరిగి తలుపు మూశాడు. బాత్రూంలోకి ప్రవేశించి పంపు తిప్పి చేతికి కట్టిన కర్చీఫ్ విప్పి గాయాన్ని శుభ్రంగా కడిగాడు. అదే కర్చీఫ్ పిండి చేతికి చుట్టుకునొచ్చి పడుకున్నాడు. క్షణాల్లో నిద్ర పట్టేసింది. 3 రోజుల నుండి శరీరానికి విశ్రాంతి లేదు. ఆ సమయానికి ట్రైన్ విజయనగరం స్టేషన్ దాటి వాల్తేరు వైపు దూసుకుపోతుంది. సీసీఏ క్యారేజ్ కోచ్ అటెండర్. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల అవసరాలు చూసుకోవడం కోసం నియమించబడ్డ 4వ తరగతి రైల్వే ఉద్యోగి. క్యారేజ్ కోచ్ అటెండర్. అతను ఒక చివర కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. అతనికి ఆ రోజు నీరసంగా ఉంది. అందుచేత కూర్చున్న చోటు నుంచి లేచి తిరగడం లేదు. ఏదైనా స్టేషన్లో రిజర్వేషన్ ప్రయాణికులు ఎక్కితే వాళ్లకు బెర్త్ చూపించొచ్చు కూర్చుంటున్నాడు. అతను సెన్సిటివ్ కావడం వల్ల జీవితంలో బాధపడిన సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట విషయాలు ఎలా ఉన్నా ఇంట్లో భార్య వల్ల వారానికి 4 సార్లైనా బాధపడే సందర్భాలు ఎదురవుతాయి.
అతను ఎంత సెన్సిటివ్ అంటే దారిలో చచ్చిపడి ఉన్న కుక్క కళేబరాన్ని ఒక్క పైసా కూడా లేని ముష్టివాడి చేతిలోని పాత్రని చూసినప్పుడు కూడా బాధపడిపోతాడు. అంతేకాదు, అటువంటి సంఘటనలు చాలా కాలం గుర్తుండిపోతాయి. అవి గుర్తొచ్చినప్పుడల్లా మనసు వికలమైపోతుంది. ఉద్యోగరీత్యా 4వ తరగతి ఉద్యోగస్తుడు కావడం వల్ల అతనికి అదనపు ఆదాయం ఉండదు. పూర్తిగా జీతం మీద ఆధారపడి బ్రతకాలి. రైల్వేలో ఉద్యోగస్తుడైన టీటీఈ ఒకసారి డ్యూటీకి బయలుదేరి తిరిగి ఇంటికొచ్చేసరికి కనీసం 2,000 రూపాయలు సంపాదిస్తాడు. పేరుకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అటెండర్ అయినా పైసా ఆదాయం ఉండదు. సీసీఏకి దిగిపోతున్న ప్రయాణికులు దయతలచి కాఫీ తాగమని అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు. అది కూడా ఎప్పుడో జరుగుతుంది. అలా ఎవరైనా తనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అతను తిరస్కరిస్తాడు. ప్రయాణికుడు ఎంతో బలవంత పెడితే తప్ప తీసుకోడు. అతనికి అదనపు ఆదాయం లేకపోవడం అనే విషయం అతని మీద ఏమాత్రం ప్రభావం చూపించకపోయినా అతని భార్య మాత్రం అదో చేతకానితనంగా భావిస్తుంది. అతనికి ఒక స్నేహితుడు టీటీఈ ఉన్నాడు. అతని భార్య కాలక్షేపంగా అతని ఇంటికొచ్చి కబుర్లు చెబుతుంది. తన భర్త డ్యూటీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎంత డబ్బు ఇంటికి పట్టుకొచ్చాడో లెక్కలతో సహా చెప్పడమే కాకుండా ఏ నోట్లు ఎన్ని పట్టుకొచ్చాడో ఆ డబ్బు ఏం చేయదలుచుకుంటున్నారో పోసగుచ్చినట్టు చెబుతుంది. ఆ రోజు భర్త మీద విరుచుకుపడుతుంది సీసీఏ భార్య. పిల్లలకి తినడానికి ఏమైనా తెచ్చావా? నాకు కట్టుకోవడానికి చీరలు కొంటున్నావా? ఎప్పుడైనా ఒక నగ చేయించావా? ఊరికి ఉపకారంలా కడుపుకి కాస్త తిండి పెడుతున్నావు. నీలాంటి వాడితో కాపురం చేసే కంటే పిల్లల్ని తీసుకుపోయి అడుక్కు తినడం మంచిది. ఆ మాటలు అతని గుండెల్లో సోలాల మాదిరి దిగబడతాయి. తనకొచ్చే ప్రతి పైసా ఇంటి కోసం వినియోగిస్తూ ఉంటాడు. హోటల్కి వెళ్ళి టిఫిన్ కూడా తినడు, డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక. ఆమె మాటలకు అతను రెచ్చిపోతాడు, బూతులు తిడతాడు బాగా కోపం వచ్చినప్పుడు. అంతకంటే పై స్థాయికి వెళ్ళినప్పుడు నిర్లిప్తంగా ఊరుకుంటాడు మాట్లాడకుండా. సంపాదిస్తున్న దానితో గంజి తాగినా తృప్తిపడే మనిషి అతను. 10 సంవత్సరాలు కాపురం చేసిన భార్య తనను అర్థం చేసుకోలేదని బాధపడతాడు. అది పూర్తిగా తప్పు. భర్త గురించి ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. అతని బలహీనత కనుక్కుని ఏ విధంగా మాట్లాడితే బాధపడతాడో ఆ విధంగా మాట్లాడుతుంది. తనకు కలిగిన బాధకి తనను తానే శిక్షించుకుంటున్న భావంతో తిండి తినడం మానేస్తాడు. చివరికి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తిరిగి అన్నం తింటాడు. అందుకే 35 సంవత్సరాల వయసులో కండరాలు కరిగిపోయి గడ్డం నెరిసిపోయి నెత్తి మీద జుట్టు ఊడిపోయి హఠాత్తుగా 50 సంవత్సరాల వయసు మీద పడినట్టు కనిపిస్తాడు. అతనికి బాగా ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే అతను అన్నం తినడం మానేస్తే అతని భార్య తినమని బ్రతిమలాడుతుంది. అతని మీద గొప్ప ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది. అది ఆమెకి ఒక ఆట. అతను మాత్రం గిలగిలా కొట్టుకుంటాడు. ఆమె మాటలు మనసులో సుడులు తిరిగి ఆమె బాధ పెట్టడం, అతను బాధపడిపోవడం వాళ్ళ జీవితాల్లో తప్పనిసరి పనిలా మారిపోయింది. ముందు రోజు అటువంటి సంఘటన జరిగి అతను భోజనం మానేశాడు. అందుకే నీరసంగా కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. జరిగిన ఆలస్యం కవర్ చేయాలనే ప్రయత్నంతో వేగంగా వెళుతున్న ట్రైన్ సిగ్నల్ ఇవ్వని కారణంగా స్లో అయ్యింది. ఆ కుదుపుకి అటెండర్ తల కంపార్ట్మెంట్ గోడకి గుద్దుకుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి తిన్నగా కూర్చున్నాడతను. కాళ్ళు తిమ్మిరెక్కినట్లు అనిపించింది. లేచి అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ బాత్రూం వైపు నడిచాడు. బాత్రూంలో ప్రవేశిస్తూ ఎదురుగా 2వ బాత్రూం మీద రాసి ఉన్న క్లోజ్డ్ అనే అక్షరాలు చదివాడు. బహుశా బాత్రూం చెడిపోయి ఉంటుంది మనసులో అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు. తలుపు మూసి వెనక్కి తిరిగిన 10 సెకండ్లకి అతని బుర్ర పనిచేసింది. అతను ఖరగ్పూర్లో డ్యూటీ ఎక్కాడు. అప్పుడోసారి బాత్రూంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అక్షరాలు బాత్రూం మీద రాసి లేవు. మధ్య స్టేషన్లో రైల్వే సిబ్బంది రాసే అవకాశం లేదు. ఒకవేళ రాస్తే అతనికి తప్పనిసరిగా తెలుస్తుంది. మరి దాని మీద అక్షరాలు ఎలా వచ్చాయి? ఆలోచిస్తూ బాత్రూం నుంచి బయటకొచ్చాడు. తలుపు వంక కింద నుంచి పైకి పరీక్షగా చూశాడు. ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. బోల్ట్ తప్పించి తలుపు తోసి చూశాడు. బిగుసుకుపోయి ఉండి తెరుచుకోలేదు. మరోమారు నిశితంగా పరిశీలించాడు. అప్పుడు కనిపించాయి సందుల్లో పెట్టి ఉన్న ప్లాస్టిక్ ముక్కలు. ఎవరో కావాలని తలుపు రాకుండా చేసి ఉంటారన్న అనుమానం మనసులో ప్రవేశించి మరోమారు బలంగా తోసి చూశాడు. అయినా రాలేదు. కొద్దిగా వెనక్కి వెళ్ళి భుజంతో తలుపుని గుద్దాడు. అప్పటికి ట్రైను వాల్తేరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బళ్ళను తెరుచుకుంది తలుపు. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డాడతను. విసురుగా లోపలికి వెళ్ళి ముందుకొచ్చింది తలుపు. ఆ ఖాళీ నుంచి తల్లక్రిందులుగా వేళ్లాడుతున్న మనిషి కనిపించాడు. ఆ మనిషి తల పూర్తిగా లాబరేటరీ హాల్లోకి వెళ్ళిపోయి మొండెం మాత్రం కనిపిస్తుంది. ఒక్క క్షణం అటెండర్ గుండె కొట్టుకోవడం మానేసింది. ఊపిరి పీల్చడం మర్చిపోయి బొమ్మలా ఉండిపోయాడు.
కొన్ని క్షణాల తరువాత అతనిలో చలనం వచ్చింది. ఒక గంతులో లోపలికి ప్రవేశించాడు. చేతుల నుండి కారిన రక్తంతో షర్టు తడిసి భయంకరంగా కనిపిస్తుంది. తల్లక్రిందులుగా వేలాడుతున్న శరీరం వణుకుతున్న చేత్తో ముట్టుకుని చూశాడు. వెచ్చగానే ఉంది, కానీ ప్రాణం పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి ఆలోచించాడు. పావుగంటలో ట్రైన్ వాల్తేరు స్టేషన్ చేరుతుంది. ఈలోపు చైన్ లాగి ట్రైన్ ఆపినందువల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. మనసులో అనుకుంటూ బయటకొచ్చాడు. తిరిగి తలుపు మామూలుగా మూసి వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే శరీరం భయంతో వణుకుతుంది. 20 నిమిషాల తరువాత ట్రైన్ వాల్తేరు స్టేషన్లో ఆగింది. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అటెండర్ వెళ్లి రైల్వే పోలీసులకి విషయం చెప్పాడు. హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ని వెంట తీసుకుని కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. గేదెలు కాసేవాడి చేతిలో ఉండే కర్ర ముక్కలాంటి వెదురు కర్రలు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ సీరియస్గా తలపంకిస్తూ బాత్రూంని పరీక్షించాడు. ఆ సమయంలో ఆఫీసర్లు సాధారణంగా స్టేషన్స్లో ఉండరు. స్టేషన్ బాధ్యత హెడ్ కానిస్టేబుల్కి అప్పగించబడుతుంది. అందుచేత తను ఆఫీసర్ మాదిరి ఫీల్ అవుతూ పరీక్షిస్తున్నాడు. అతనికి ఎంతవరకు అర్థమైందో తెలియదు గాని అతనితో వచ్చిన కానిస్టేబుల్ మాత్రం దిక్కులు చూస్తున్నాడు. తన మీద అధికారి ఉన్నప్పుడు సబార్డినేట్ వాటి గురించి పట్టించుకోడు. ఒకవేళ పట్టించుకున్న అతని అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే డిపార్ట్మెంట్ పరువు పోయినట్లుగా బాధపడతాడు. అటువంటి ప్రమాదం కలిగే పనిచేసే ఉద్దేశం తనకు ఎంతమాత్రమో లేనట్టు సదరు కానిస్టేబుల్ ఒకసారి శవంవంక చూసి తల తిప్పుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ తను పరీక్షించడం పూర్తి చేసిన పిదప ఇన్స్పెక్టర్ గారికి కబురు చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ముందు చేసినా వెనుక చేసినా చివరికి చేయాల్సింది అదే. ముందే ఇన్స్పెక్టర్ గారికి కబురు చేసి ఉంటే సబార్డినేట్స్కి తన పట్ల తేలిక భావం ఏర్పడుతుందేమో అని భయం. ఇన్స్పెక్టర్ రాత్రి బాగా పొద్దుపోయే వరకు పార్టీలో గడిపి ఆలస్యంగా ఇంటికి తిరిగొచ్చాడు. అందుకని అరగంట పట్టింది. నిద్రలేపి వాత చెప్పడానికి విషయం తెలుసుకుని వాత తెచ్చిన మనిషిని పంపించేసి లోపలికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్న భార్య వైపు ఓసారి చూసి బాత్రూం వైపు వెళ్లబోతూ ఏదో ఆలోచన వచ్చినట్లు వెనక్కి తిరిగాడు. మంచం దగ్గరకు వచ్చి మంచం ఎక్కాడు. తను కూడా దుప్పట్లోకి దూరిపోయి భార్యను వెనక నుంచి గట్టిగా కౌగలించుకున్నాడు. చచ్చిపోయిన మనిషి ఎలానో తిరిగి రాడు. 1 గంట ఆలస్యంగా వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ అడిగినా సర్ది చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో దుప్పటి కింద నగ్నంగా ఉన్న భార్య దేహాన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోవడానికి అతనేమీ పిచ్చివాడు కాదు. సరిగ్గా 7 గంటల ప్రాంతంలో ఇన్స్పెక్టర్ వచ్చి హత్య జరిగిన స్థలాన్ని సందర్శించాడు. అప్పటికి ఆ కంపార్ట్మెంట్ని ట్రైన్ నుంచి తప్పించి ఒక పక్క ఆపి ఉంచారు. డాక్టర్కి, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్కి ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్. రిజర్వేషన్ చార్ట్ తీసుకుని దాని ద్వారా కంపార్ట్మెంట్లో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో కనుక్కున్నాడు. మొత్తం 15 మంది ప్రయాణికులున్నారు. వాల్తేరు స్టేషన్ వచ్చేసరికి అందులో 3 లేరు. వాళ్ళు ప్రయాణం చేసిన బెర్తులు పరీక్షిస్తే ఒక బ్రీఫ్ కేస్ దొరికింది. ఆ బెర్త్ మీద కుమార్ నారాయణ్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. బ్రీఫ్ కేసులో కుమార్ నారాయణ్ అడ్రస్ ఉంది. 7 జేబులో వెదికితే పర్సు దొరికింది. అందులో కూడా కుమార్ నారాయణ్ అడ్రస్ ఉంది. కనుక చనిపోయిన వ్యక్తి కుమార్ నారాయణ్గా గుర్తించబడింది. వెంటనే హత్య వార్త ఉన్నతాధికారులకి తెలియపరిచారు. డాక్టర్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ వచ్చారు. డాక్టర్ శవాన్ని పరీక్షించి రాత్రి 2-3 మధ్య ప్రాణం పోయి ఉంటుంది అని చెప్పాడు. 4-5 కోణాల్లో హత్యాస్థలం ఫోటో తీయబడింది. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ వేలిముద్రలు సంపాదించడానికి ప్రయత్నించాడు. కొన్ని వందల వేలిముద్రలు అలుక్కుపోయి ఉన్నాయి. వాటిని సేకరించడం సాధ్యం కాలేదు. శవాన్ని పోస్టుమార్టంకి పంపించాలనుకుంటున్న సమయంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వారి నుంచి ఫోన్ వచ్చింది. తను ఉన్నతాధికారులకు చెప్పిన హత్య వార్త ఎంత వేగంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్కి చేరిపోయిందో ఫోన్లో మాట్లాడిన తరువాత తెలిసి ఆశ్చర్యపోయాడు ఇన్స్పెక్టర్. కుమార్ నారాయణ్ హత్య కేసు ఒక ఆఫీసర్కి అప్పగించమని ఆ ఫోన్లో ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి. అతను సబ్ ఇన్స్పెక్టర్ సతీష్. అప్పుడు ఉదయం 10 సమయం. చంద్రం కోసం వలపన్ని ఎదురు చూస్తున్న సతీష్ మధ్యాహ్నం 1 గంటకల్లా వాల్తేరు రైల్వే స్టేషన్కి పిలిపించబడ్డాడు. అతని కోసం శవాన్ని కదల్చకుండా కంపార్ట్మెంట్లో ఉంచేశారు. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి లాబొరేటరీని పరీక్షించాడు సతీష్. శవాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ కాస్త ప్రదేశాన్ని హంతకుడు ఉపయోగించుకున్న విధానం చూసి అతనికి మతిపోయింది. సతీష్ ఆలస్యం చేయకుండా శవాన్ని పోస్టుమార్టంకి పంపించి స్టేషన్లోకి వచ్చాడు. బ్రీఫ్ కేసుని పరీక్షించి చూశాడు. రిజర్వేషన్ చార్ట్ అడిగి తీసుకున్నాడు. అటెండర్ని పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు. అదంతా చాలా ఓర్పుగా చూస్తున్నాడు స్టేషన్ ఇన్స్పెక్టర్.
సుపీరియర్ ఆఫీసర్ చెప్పాడు కనుక తనకంటే చిన్న అధికారైన సబ్ ఇన్స్పెక్టర్ సతీష్కి సహకరిస్తున్నాడు. కానీ మామూలు సమయంలో అయితే అతన్ని పట్టించుకునేవాడు కాదు. సతీష్ మాత్రం తన పనిలో పూర్తిగా లీనమైపోయాడు. తనకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేయాలనే సిద్ధాంతం అతనిది. తన ముందున్న రిజర్వేషన్ చార్టుని పరీక్షగా చూశాడు సతీష్. అందులో ఉన్న 15 పేర్లలో కుమార్ నారాయణ్ రెండవది. కంపార్ట్మెంట్లో ప్రయాణం ప్రారంభించిన ప్రయాణికుల్లో 3 లేరు. ఒక అతని రిజర్వేషన్ విజయనగరం వరకే కావడంతో అతను అక్కడ దిగిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరిలో చనిపోయిన వ్యక్తి పేరు కుమార్ నారాయణ్, మూడో వ్యక్తి పేరు జాన్సన్. కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్న వారిని ప్రశ్నించి వాళ్ళ వివరాలు ఇన్స్పెక్టర్ రాసుకున్నాడు. అందులో జాన్సన్ లేడు. అంటే జాన్సన్ కాని ఆ పేరు మీద ప్రయాణం చేసిన వ్యక్తి గాని కుమార్ నారాయణ్ని చంపుండాలి. విజయనగరంలో దిగిపోయిన ప్రయాణికుడికి కూడా హత్య చేయడానికి అవకాశం ఉంది. అయితే విజయనగరంలో దిగిన ప్రయాణికుడు అక్కడ పెద్ద వ్యాపారస్తుడు. ప్రస్తుతం అతన్ని అత్యవసరంగా కలవాల్సిన పని లేదు. ముందు జాన్సన్ అనేవాడిని పట్టుకుంటే చాలా వరకు కేసు తేలిపోతుంది. చంద్రం మారుపేరుతో ప్రయాణం చేసి కుమార్ నారాయణ్ని చంపి ఉంటాడని సతీష్ ఊహించాడు. వెంకట్రావు వల్ల చాలా విషయాలు తెలుసుకుని ఉండడంతో ఆ హత్య గురించి ఊహించడం కష్టం కాలేదు అతనికి. కలకత్తా వంటి మహానగరంలో నివసిస్తున్న కుమార్ నారాయణ్ లాంటి వ్యాపారస్తుడిని చంపడం చంద్రానికి అసాధ్యమనే నమ్మకంతో అతన్ని ఒకసారి హెచ్చరించి ఊరుకున్నాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ కేసులో కల్పించుకుని చంద్రాన్ని పట్టుకోవడానికి సలహా ఇవ్వకుండా ఉంటే చంద్రాన్ని సతీష్ పట్టుకుని ఉండేవాడు. ఒకే చోట కదలకుండా మాటు వేసి ఉండడంతో చంద్రన్ తన పనిని నిరాటంకంగా పూర్తి చేశాడు. చంద్రన్ తన పని పూర్తి చేసిన వెంటనే ట్రైన్ దిగిపోయి ఉంటాడు. ఎక్కడ దిగుంటాడు? 2-3 గంటల మధ్య ప్రాణం పోయి ఉంటుందని డాక్టర్ చెప్పాడు. ఆ సమయంలో ట్రైన్ పలాస స్టేషన్కి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కి మధ్యలో ఉంది. అంటే పలాస స్టేషన్ దాటిన తరువాత కుమార్ నారాయణ్ ప్రాణం పోయి ఉంటుంది. కుమార్ నారాయణ్ ప్రాణం పోవడానికి ముందు దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి గనక పలాస స్టేషన్కి ముందే ప్రయత్నాలు ప్రారంభించి ఉండాలి. అంటే హంతకుడు 90% పలాస స్టేషన్లో దిగడానికి అవకాశం ఉంది. తప్పితే శ్రీకాకుళం రోడ్లో దిగుండాలి. ముందుగా శ్రీకాకుళం రోడ్డు వెళ్ళి అక్కడి నుంచి పలాస వెళ్ళాలి. సతీష్ తన పర్సు నుంచి చిన్న ఫోటో తీసి దానిని ఎన్లాజికి పంపించాడు. ఉన్నికృష్ణన్ తనతో పాటు చంద్రాన్ని ఒక సంబరానికి తీసుకువెళ్ళి అక్కడ తీయించిన ఫోటో అది. డాక్టర్ జీవన్ ప్రకాష్ హత్య జరిగిన తరువాత చంద్రం ఉపయోగించిన మోటార్ సైకిల్ని తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకుని అతని ద్వారా చంద్రం అడ్రస్ సంపాదించి ఆ ఇల్లు వెతికినప్పుడు సతీష్కి దొరికిందది. అయితే చిన్నతనంలో తీసింది గనక పెద్దగా ఉపయోగపడదనే ఉద్దేశంతో దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇప్పుడు దాని ద్వారానే చంద్రాన్ని పట్టుకోవాలి. ఎన్లాజ్ చేయబడిన ఫోటో సతీష్ చేతికొచ్చింది. ఆ ఫోటోలో ఉన్న ముసలివాడు తనని చూసి నవ్వుతున్నట్లుగా కనిపించాడు సతీష్కి. ఆ పక్కనే ఉన్న కుర్రవాడు మాత్రం నిర్వికారంగా చూస్తున్నాడు, జీవితాన్ని వడబోసిన మనిషిలా. ఆ ఫోటో పట్టుకుని చంద్రాన్ని వెతకడానికి సతీష్కి తీరిక లేదు. వలపన్ని ఉంచిన చోటు వదిలిపెట్టొచ్చాడు. నిజానికి ఇప్పుడే అతను మరింత జాగ్రత్తగా ఉండాలి. గుహ నుంచి బయటకు వచ్చిన పులి సంచరిస్తోంది. తన ఆహారం సంపాదించుకోకుండా అది తిరిగి గుహలోకి ప్రవేశించదు. ఇప్పుడే దానిని పట్టుకోవాలి. అందుకని చంద్రం దిగి ఉంటాడని ఊహించని ఊళ్లల్లోని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్లను చంద్రాన్ని పట్టుకోవడానికి పంపించాలని అతని ఆలోచన. అక్కడి వ్యవహారం ఇన్స్పెక్టర్కి వదిలి స్టేషన్ నుంచి బయలుదేరాడు. ఎప్పటికైనా చంద్రం తన పనిన వ్యూహంలో చిక్కుకుంటాడు అనే నమ్మకం ఉంది. అప్పుడు సమయం సాయంకాలం 4 గంటలైంది. సాయంకాలం 4 గంటలకి మెలకు వచ్చింది. రూమ్ బాయ్ని పిలిచి టవలు సోపు తెప్పించుకున్నాడు. స్నానం చేయడం పూర్తి చేసి మళ్ళీ అవే బట్టలు తొడుక్కుని బయటకొచ్చాడు. తిన్నగా నర్సింగ్ హోమ్కి వెళ్ళి గాయాన్ని డాక్టర్కి చూపించాడు. గాయానికి కట్టుకట్టి 2 ఇంజెక్షన్లు చేసి టాబ్లెట్లు రాసిచ్చాడు డాక్టర్. మెడికల్ షాపులో మందులు కొనుక్కుని లాడ్జికి వచ్చాడు. కాఫీ తాగి సిగరెట్ వెలిగించి బాల్కనీలో నిల్చుని చూస్తున్నాడు. ఎదురుగా బస్టాండ్ కనిపిస్తుంది. జనంతో హడావిడిగా ఉందక్కడ. బస్టాండ్ చుట్టూ చెక్కలతో కట్టిన షాపులున్నాయి. బస్టాండ్లో బస్సులు ఆగి ఉన్నాయి. చంద్రన్ దృష్టికి అక్కడే ఏదో తేడా ఉన్నట్టు కనిపించింది. కానీ అది స్పష్టంగా బుర్రకి తట్టడం లేదు. అరగంట సేపు చూసినా ఆ తేడా గుర్తించలేకపోయాడు. ఇంతలో ఒక ఆర్టీసీ బస్సు రావడం కనిపించింది. అది స్టాండ్లోకి వెళ్ళి నిలబడింది. అప్పుడు కనుక్కున్నాడు ఆ తేడా. ప్రభుత్వం వారు జాతీయం చేయనందువల్ల అక్కడ అన్ని ప్రైవేటు బస్సులే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు చూడడానికి అలవాటు పడిన తన కళ్లకు ఏదో తేడా ఉన్నట్లు కనిపించిందని గ్రహించాడు. బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు తిరిగి బయలుదేరి రోడ్డు మీదకొచ్చింది. చంద్రం కుతూహలంగా ఊరి బోర్డు చూడడానికి ప్రయత్నించాడు.
రంగూడిపోవడం వల్ల ఊరు పేరు కనిపించలేదు. బస్సు దాటి వెళ్ళిపోతున్నప్పుడు వెనక పక్క చూశాడు. అక్కడ అసలు బోర్డే లేదు. కానీ టాపుకు దగ్గరలో నల్లటి అక్షరాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. విఎస్పి. చంద్రం వేగంగా మేడ దిగి బస్టాండ్కి వచ్చాడు. బస్టాండ్లోని ఎంక్వైరీ కౌంటర్లో అడిగాడు. అది కూడా ప్రైవేటు కౌంటర్. ఇప్పుడు వచ్చిన ఆర్టీసీ బస్ ఎక్కడికి వెళ్తుంది? ఇచ్చాపురం. ఎక్కడి నుంచి వచ్చింది? విశాఖపట్నం. ఏ డిపోది? విశాఖపట్నం. చెప్పి చంద్రం మోహం వంక చిరాగ్గా చూశాడు. నాకు సంబంధం లేకపోయినా నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను, ఇంకా నన్ను వదలవా అన్నట్లు. ఏపీఎస్ఆర్టీసీ వారి డిపోకి చెందిన ప్రతి పేరు ప్రతి బస్సు మీద రాసుంటుంది. విఎస్పి అంటే విశాఖపట్నమా? 10 సంవత్సరాలు అక్కడ ఉన్నా తనకు ఆ విషయం తెలియదు. చాలామందికి ఊరి పేరుకు బదులు పొడి అక్షరాలు ఉపయోగించడం తెలియదు. ఆ విధానం డాక్టర్ జీవన్ ప్రకాష్కి తెలుసుండాలి. ఆలోచిస్తూ లాడ్జి వైపు నడుస్తున్నాడు. అతనికి ఎదురుగా ఒక ముసలమ్మ నడుచుకొస్తుంది. ఆమెకు 70 సంవత్సరాలకు మించి ఉంటుంది వయసు. ఒంటి మీద ఎక్కడా కండ కనిపించటం లేదు. ఎముకలకి చర్మం అంటుకుపోయి వేళ్లాడుతుంది. నడుము కొద్దిగా వంగి ఉంది. 1, 2, 3 అడుగులు వేసింది. ఆ తరువాత నెమ్మదిగా కిందకి ఒరిగింది. చటుక్కున పట్టుకున్నాడు కింద పడకుండా చంద్రం. ఆమెను జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి బెంచి మీద కూర్చోపెట్టాడు. కిళ్ళి కొట్టు దగ్గరకు వెళ్లి సోడా పట్టుకొచ్చాడు. ఆమె మొహం మీద కొంత జల్లి మిగతాది తాగించాడు. అంత వయసొచ్చిన తరువాత బతకూడదు. అటువంటి వాళ్లు చేస్తే దేశ జనాభా తగ్గుతుంది. తల తిప్పి కంటి చివర్ల నుంచి చూశాడు చంద్రం. 10 అడుగుల దూరంలో 2 యువకులు నిలబడి ఉన్నారు. వాళ్ల వేషాలు ఆధునికంగా ఉన్నాయి. ఒక యువకుడు మరొక యువకుడితో అన్నది మాటలు. ప్రభుత్వమే అటువంటి వాళ్లను కాల్చి పాడేయాలి. రెండో యువకుడు అన్నాడు. అప్పుడు గాని మనకి అవకాశాలు పెరగవు. ఆ సంభాషణ చంద్రం చెవులను తాకుతూనే ఉంది. సోడా తాగేసరికి ముసలమ్మ తేరుకుంది. చంద్రం వంక కృతజ్ఞతతో చూసింది. తన తట్ట ఎక్కడ ఉందో చూసి దాన్ని తీసుకుని బస్సు వైపు సాగిపోయింది. చంద్రం ఆ యువకుల పక్కకు చేరాడు. అప్పుడు వాళ్ల సంభాషణ రిలీజ్ అయిన కొత్త సినిమా గురించి సాగుతుంది. అది వాళ్ళ అభిమాన నటుడు నటించిందట. అది తప్పకుండా బాగుంటుందని, కనీసం 100 రోజులైనా ఆడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తల్లిదండ్రుల్ని పీడించి తెచ్చిన డబ్బులు ఖర్చు పెడుతూ సమాజం పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యర్థ నిరుద్యోగ యువకుల వాళ్ళు. పని పాట లేకుండా తిరుగుతూ సినిమాల వంటి బేవార్సు విషయాల గురించి ఆలోచిస్తూ సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన మీలాంటి యువకులు చస్తే దేశం బాగుపడుతుంది. శరీరంలో ఓపిక లేకపోయినా పొట్ట కోసం చచ్చే వరకు కష్టపడే వాళ్ళని కాదు కాల్చి చంపాల్సింది, మీలాంటి సోమర్లను అన్నాడు చంద్రం తాపీగా. వాళ్ళిద్దరూ చంద్రం వంక తీక్షణంగా చూశారు. పెద్ద అవమానం జరిగిపోయినట్లు వాళ్ల కళ్ళకి అతను ఒక బికారిలా కనిపించాడు. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా. ఏం కూసావు అంటూ ఒకడు చెయ్యి విసిరాడు. చంద్రం చెయ్యి దానిని గాలిలోనే ఆపింది. మరోసారి కొట్టడానికి ప్రయత్నించాడు. ఆ దెబ్బ తగలకుండా పక్కకి కదిలాడు చంద్రం. ఈసారి ఇద్దరూ చంద్రం మీద చెరోవైపు నుంచి దాడి చేశారు. కొద్దిసేపు వాళ్ళని ఆపాడు. ఆ హడావిడిలో చేతిగాయం రేగింది. ఆ పైన సహనం చచ్చిపోయింది. కుడికాలు ఎత్తి ఒకరిని గుండెల మీద తన్నాడు. రెండో అతని మొహం మీద చేత్తో చరిచాడు. జనం వింతగా చూస్తున్నారా కొట్లాట. ఆ యువకులకు అక్కడి నుంచి పారిపోదామన్న ఆలోచన వచ్చింది. అప్పుడే పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళను సమీపించాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.